మనం అంత్యదినాల్లో ఉన్నామని చెప్పడానికి 100% బైబిల్ ఆధారాలు ఇవే. ప్రపంచంలో ఏం జరుగుతుంది? మిడిల్ ఈస్ట్‌లో రగులుతున్న మంటలు చూస్తే, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న భయంకరమైన దాడులు చూస్తుంటే ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఒకటే. అసలు ఈ ప్రపంచం ఎటు వెళుతుంది? మనం ఈ చరిత్ర ఎండ్ టైమ్స్‌లో ఉన్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం చాలామంది దేవుని వాక్యమైన బైబిల్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం టీవీ, న్యూస్‌లో చూస్తున్న ప్రతి విషయం గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ప్రవక్తలు చాలా స్పష్టంగా బైబిల్లో రాసిపెట్టారు. సృష్టి ముగింపు దశకు చేరుకునేటప్పుడు కొన్ని స్పష్టమైన ఇండికేషన్స్ ఉంటాయి అని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న టెన్షన్ చూస్తుంటే బైబిల్ చెప్పిన 4 పాయింట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ 4 పాయింట్స్ ఏంటి అంటే ఒక్కొక్కటి బైబిల్లో నుంచి చూద్దాం. ఇది విన్నాక ప్రపంచ పరిణామాల వెనుక ఉన్న దేవుని ప్రణాళిక మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇండికేషన్ డైరెక్ట్గా యేసుక్రీస్తు చెప్పిన మాటల నుండే వస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు యేసు ఇలా చెప్తున్నారు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు విందురు. జనముల మీద జనమును, రాజ్యము మీద రాజ్యమును లేచును. యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నారో గమనించండి. కేవలం ఒక యుద్ధం కాదు, ప్రపంచంలో అస్థిరత పెరిగిపోతుంది అని చెప్పారు. ఒక దేశం మీద మరొక దేశం కక్ష కట్టడం రోజు వినే వార్తగా మారుతుంది అని చెప్పారు. ఈరోజు ప్రపంచంలో చూడండి, రష్యా ఉక్రెయిన్ వార్ ఆగలేదు. అలాగే ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయి. ప్రపంచ లీడింగ్ నేషన్స్ మధ్య టెన్షన్. ఇప్పుడు కొత్తగా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, హామాస్, హిజ్బుల్లా ఇంకా ఇరాన్ మధ్య వార్ స్టార్ట్ అయింది. ఇవన్నీ యేసు ప్రభువు చెప్పినట్లుగా మనం నివసిస్తున్న ఈ లోకం యుద్ధాలతో నిండిపోయింది అనడానికి 100% ప్రూఫ్స్. ఇప్పుడు సెకండ్ ఇండికేషన్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇరాన్ దేశం గురించి బైబిల్ ప్రవచనాల్లో ఉందా? అవును, ఖచ్చితంగా ఉంది. ప్రాచీన కాలంలో ఇరాన్ దేశాన్ని పారశిక దేశం అని పిలిచేవారు. ఈ పారశిక అనే పేరు బైబిల్లోని చాలా ముఖ్యమైన వచనంలో కనిపిస్తుంది. ఎహెచ్కేల్ 38-39 అధ్యాయాలు చదవండి. ఇంచుమించు 2600 ఇయర్స్ బ్యాక్ ఎహెచ్కేల్ ప్రవక్త అంత్యదినాల్లో ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వచ్చే ఒక పెద్ద దేశాల కూటమి గురించి రాశారు. ఆ కూటమిలో ఉన్న దేశాల లిస్టులో ఎహెచ్కేల్ 38వ అధ్యాయం 5వ వచనంలో పారశికులు అని క్లియర్గా రాసి ఉంది. అంటే ప్రజెంట్ ఉన్న ఇరాన్ దేశం. ఇది సామాన్య మాట కాదు, వాస్తవం. ఒకప్పుడు పర్షియన్ దేశం ఎక్కడైతే ఉందో ఇప్పుడు అక్కడే ఇరాన్ ఉంది. 20th సెంచరీలో పర్షియా పేరు ఇరాన్గా మారింది. కానీ బైబిల్ రిఫరెన్స్ ఏమాత్రం మారలేదు. ఎహెచ్కేల్ 38వ అధ్యాయం చెప్తున్నట్లు అంత్యదినాల్లో ఇరాన్, పర్షియా ఒంటరిగా రాదు. నార్త్ డైరెక్షన్లో ఉన్న ఒక పెద్ద కంట్రీతో, అంటే రష్యాతో మరియు ఇతర పెద్ద దేశాలతో ఒక గ్రూప్గా ఎలియన్స్ ఏర్పడి ఇజ్రాయెల్ మీదకి వస్తుంది. ఈరోజు ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ ఒంటరిగా లేదు. ప్రపంచంలోని వేరే పెద్ద కంట్రీ టైఅప్ చేసుకుంటూ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలను ఫ్రెండ్షిప్తో బలపరుచుకుంటుంది. ఎహెచ్కేల్ ప్రవచనం మన కళ్ళ ముందే ఒక రూపం ఫార్మేషన్ చేసుకుంటుంది. థర్డ్ ఇండికేషన్ ప్రపంచ రాజకీయాలకు మెయిన్గా మిడిల్ ఈస్ట్ మారడం. మానవ చరిత్ర లాస్ట్ అధ్యాయాలు ఇజ్రాయెల్ ఇంకా దాని చుట్టూ ఉన్న దేశాలు ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతున్నాయని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. వరల్డ్ వైడ్గా ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. మన దేశంలోని ఒక చిన్న రాష్ట్రం అంత ఉంటుంది. కానీ ఈ చిన్న కంట్రీ ప్రపంచం మొత్తాన్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది? ప్రపంచ అధికారులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. పార్లమెంట్లో దీని గురించి ఓటింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిన్న దేశం చుట్టూ యుద్ధాలు జరుగుతున్నాయి. జకర్యా ప్రవక్త ముందే చెప్పారు, యెరూషలేమును భూజనులందరికీ మత్తు కలుగ చేసే పాత్రగా చేస్తాను అని. మిడిల్ ఈస్ట్లో చిన్న టెన్షన్ వస్తే చాలు, ప్రపంచమంతా టీవీల ముందు కూర్చుంటుంది. ఎకనామిక్ సిస్టమ్, ఆయిల్ ప్రైస్, షేర్ మార్కెట్స్ వణికిపోతాయి. ఇదంతా దేవుడు బైబిల్లో ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది.
ఫోర్త్ ఇండికేషన్ ఇన్స్టెబిలిటీ పెరిగిపోవడం. యేసుక్రీస్తు అంత్యదినాల గురించి చెప్పినప్పుడు వాటిని ప్రసవ వేదనతో పోల్చారు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? డెలివరీ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆ పెయిన్ ఒక ఇంటెన్సిటీ అండ్ పెయిన్ వచ్చే స్పీడ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆర్థికంగా డౌన్ అవ్వడం, పొలిటికల్ కక్షలు, టెక్నాలజీ, ఏఐ తెస్తున్న స్పీడ్ డిఫరెన్సెస్, అంతుచిక్కని రోగాలు, ప్రపంచం ఎవరి కంట్రోల్లో లేనంత స్పీడ్గా మారిపోతుందని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఇవి మామూలు కష్టాలు కావు. ఇవి యుగ సమాప్తికి సూచనలైన ప్రసవ వేదనలు. యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించే సమయం దగ్గర పడుతుందని అందరికీ ఇవే ఇండికేషన్స్. అయితే బైబిల్లోని ఈ యెహెజ్కేల్ 38వ అధ్యాయం ఇప్పుడు 100% నెరవేరిందా అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే యెహెజ్కేల్ ప్రవచనం ప్రకారం దండెత్తి వచ్చే సమయానికి ఇజ్రాయెల్ దేశం క్షేమంగా ప్రాకారాలు లేని దేశంగా ఉంటుంది అని రాయబడి. ఈరోజు ఇజ్రాయెల్ సిచ్యువేషన్ అలా లేదు. వెరీ హై అలర్ట్లో ఉన్నారు. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే మనం చూస్తున్నది ప్రవచనం నెరవేర్పు ముగింపు కాదు. ఆ ప్రవచనం నెరవేరడానికి కావలసిన ఏర్పాటు, కన్వర్జెన్స్, ఫార్మేషన్ మాత్రమే రంగం సిద్ధమవుతుంది. బైబిల్ ప్రవచనాలను ఉద్దేశం మనుషులను భయపెట్టడం కాదు, మనల్ని మనం సిద్ధపరచుకో. లోకం ఎంత భయంకరంగా ఉంది, తన సింహాసనం మీద ఉన్నారు. చరిత్ర ఆయన కంట్రోల్లోనే ఉంది. మనం భయపడాల్సిన పని లేదు. ఈ రోజు ఒకే ఒక భద్రత ఉంది. ఆ భద్రత ఏంటి అంటే సిలువ మీద యేసు కార్చిన రక్తం కిందకి రావడం. అవును, యేసు రక్తం పరిపూర్ణమైనది. ఆ రక్తం మన పాపాలను కడుగుతుంది. రాబోయే దేవుని ఉగ్రత నుండి మనలను రక్షిస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ తీర్పు రోజున నిలబడటానికి మీ ఆత్మ సిద్ధంగా ఉందా? లేకపోతే ఈ క్షణమే యేసుని మీ రక్షకుడిగా అంగీకరించండి. కాలం చాలా సమీపంగా ఉంది. ఈ వీడియో మీ ఆత్మను బలపరిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బైబిల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.